Hello everyone, welcome to my channel Bhakti the Real Meaning. Today I am starting the Bhagavad Gita journey with all of you. Bhagavad Gita is not just a book to read, it teaches us how to live our life and how to face difficult situations. The Bhagavad Gita is a conversation between Lord Sri Krishna and Arjuna, which has happened on the battlefield of Kurukshetra just before the Great War. In this series, we will slowly understand the meaning of each sloka in simple words. Now let us start with the first sloka of chapter 1. అందరికీ నమస్కారం. భక్తి ద రియల్ మీనింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కలిసి భగవద్గీత ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. అంటే భగవంతునికి దగ్గర అవుతున్నామన్నమాట. చాలామంది భగవద్గీత శ్లోకాలు చదివితే చాలు అనుకుంటారు. కానీ అసలు పరమార్థం, దాని అర్థం తెలుసుకున్నప్పుడే అండి. దాన్ని మన జీవన శైలిలో అలవాటు చేసుకున్నప్పుడే. కావున ఈరోజు నుంచి మనం ఆ ప్రయత్నం చేద్దాం. ఇది మన జీవితాన్ని ఎలా జీవించాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అని చెప్పే గొప్ప గ్రంథం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మధ్య జరిగిన సంభాషణ ఇది. ఈ సంభాషణ కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరుగుతుంది. కావున ఈ వీడియో ద్వారా మన మొదటి అధ్యాయం యొక్క మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రౌవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. Dhritarashtra said to Sanjaya. Dhritarashtra is anxious about the outcome of the war. He calls Kurukshetra as a Dharmakshetra, land of virtue, because he fears the sacred atmosphere might influence his sons to abandon the war. He asks Sanjaya for an update, clearly distinguishing his own sons from his nephews. ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అంటున్నాడు. మహాభారత యుద్ధం మొదలవుతున్న సమయం. భీతితో ఉన్న ధృతరాష్ట్రుడు తన పక్షపాతి మనస్తత్వాన్ని ఇక్కడ బయటపెడతాడు. పాండవులను, తన కొడుకులను వేరువేరుగా భావిస్తూ యుద్ధభూమిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆరాటపడతాడు. సంజయోవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. After arriving at the battle of the Kurukshetra, Duryodhana saw the huge army of the Pandavas standing in a very organized battle formation. He immediately realized the strength of the Pandavas and got a bit nervous. So, he went straight to his teacher, Dronacharya, to talk about the situation. అప్పుడే రణరంగానికి చేరుకున్న పాండవుల సైన్యం ద్రోణాచార్యుల పర్యవేక్షణలో అద్భుతంగా వ్యూహాత్మకంగా నిలబడటాన్ని దుర్యోధనుడు గమనించాడు. వెంటనే దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని వద్దకు పరిగెత్తాడు. ఆ కంగారులో అతను గురువుగారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. జై శ్రీకృష్ణ.